అరే ఒక గవర్నమెంటే అబ్జర్వ్ చేస్తుంది, మన ఇరుగు పొరుగు వారు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. అరే ఈ సొసైటీయే మనల్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నిన్ను పుట్టించిన సృష్టికర్త నీలో ఇంటిగ్రిటీ చూడ్డాన్ని, నీ చిత్తశుద్ధి చూడ్డాన్ని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎవరో చూస్తున్నారు, ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరో నన్ను పలకరిస్తున్నారు, ఇవన్నీ వేస్ట్ అండి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఎక్కడున్నా చూస్తాడు, ఆ చీకట్లో ఉన్నా చూస్తాడు, ఈ గదిలో ఉన్నా చూస్తాడు, ఈ నలుగురిలో కూర్చున్నప్పుడు చూస్తాడు, నేను ఎక్కడికి పోయినా చూస్తాడు, ఆరు బయట ఉన్నప్పుడు చూస్తాడు, బంజరు భూములు ఉన్నప్పుడు చూస్తాడు, ఒంటరిగా నా గదిలో ఉన్నప్పుడు చూస్తాడు. నా దేవుడు నేను ఎక్కడున్నా చూస్తాడు. నేను ఆకాశానికి ఎక్కిపోయినా నన్ను చూస్తాడు, పాతాళమంత లోతు దిగినా నన్ను చూస్తాడు. ఆయనకి మరుగైన స్థలం అంటూ ఏది లేదు. అందుకే నీ పనిలో నిబద్ధత ఉండాలి, నీ పనిలో నిజాయితీ ఉండాలి. నెక్స్ట్, నీ కరెన్సీ వాడడంలో, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఇచ్చిన డబ్బుల్ని వాడడంలో కూడా నువ్వు నీతి తప్పకూడదు. గుర్తుపెట్టు.